ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో 2014-19 మధ్యన 2019 కట్ చేసి 24 మధ్యన మనందరం చూసాం, అనుభవించాం. రాష్ట్రాన్ని కుక్కలి చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు. ప్రతిరోజు మేము చెప్తున్నాం, ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకు అసలు అర్థం కానటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన తర్వాత ఆ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనకు అలవాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తెలియలేనటువంటి పరిస్థితి. వారంలో ఒకరోజు రావడం, పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం 16 మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. నిన్నను పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయనకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని. కానీ ఆ పిచ్చోడు మాటలు కొంతమందైనా నమ్మి మళ్ళీ మోసపోతారనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలకి వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ సమాధానం చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నిన్న సమావేశంలో చూస్తే 2 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీలు, 2 రైతు సమస్యలు. ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు. ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నాం. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? మాలాంటి పార్టీకి, మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి, మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రధానంగా యూరియా సమస్యను నువ్వు తీసుకొచ్చావు. యూరియా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానమంత్రి గారు దేశంలో యూరియా వాడకం చాలా ఎక్కువగా ఉంది, దీనివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, దీన్ని తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.
ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో రైతుల్లో ఒక ఆందోళన వచ్చింది. యూరియా ఇక రాదేమో, యూరియా దొరకదేమో, దీనికి తోడు ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఒక ఫేక్ పత్రిక, ఒక ఫేక్ టీవీ నిరంతరం యూరియా దొరకదని ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి తోడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు 2-3 జిల్లాల్లో ఎర్లీగా నాట్లేశారు, యూరియా అంతా సప్లై చేశారు. అనుకోకుండా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి, మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఆ జిల్లాలకి అదనంగా యూరియా అవసరం ఏర్పడింది. ఇదొక సమస్య వచ్చింది కొత్తగా. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నెలాఖరికి వ్యవసాయ పనులు వస్తాయి, ఖరీఫ్వి. ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు, వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది. ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాంలో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు, రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది, పచ్చి అబద్ధాలు. నిన్న కొన్ని పత్రికా ఫోటోలు చూపించాడు, కొన్ని వీడియోలు చూపించాడు. ఏ ఫోటోలవి, ఏ వీడియోలవి? నీ పాంప్లెట్ సాక్షి పేపర్లో వేసినటువంటి ఫోటోలు, వీడియోలు చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తప్పుదారి చెప్పాలని నువ్వు ప్రయత్నం చేశావు. నీ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యూరియా నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతిరోజు ప్రకటనలు చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్కి 6.22 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంది.